భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున గడప దగ్గర పూజ ఎలా చేయాలి అనే చిన్న సులువైన విధానాన్ని తెలుసుకుందాం. గడప లక్ష్మీదేవి స్వరూపం అంటారు, గడప లక్ష్మి అంటారు. కాబట్టి మనం నూతనంగా గృహప్రవేశం చేసినప్పుడైనా ఎప్పుడైనా సరే గడపకి పూజ చేస్తారు. అది ఆడపిల్ల కానీ ఎవరైనా సరే మేనకోడల చేతో కూతురు చేతో కోడల చేతో చేయిస్తారు. కాబట్టి గడప లక్ష్మీదేవితో సమానం. గడపకు అటో కాలు ఇటో కాలు వేసి నిలబడకూడదు. గడప మీద కాళ్ళతో తొక్కరాదు. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం అవకాశం ఉన్నవాళ్ళు గడపని శుభ్రంగా పసుపు కొంచెం గ్లాసు నీళ్ళల్లో పసుపు వేసి శుభ్రంగా దాంతో గడప కడిగి అక్కడ చిన్న ముగ్గు లాంటిది వేయాలి. మొదట్లోనూ మధ్యలోనూ చివరిలో ఇలా 3 చోట్ల ముగ్గు కింద వేసుకోవాలి. వేసుకుని కొంచెం పసుపు రాసుకుని కుంకుమ బొట్లు ఆ చివరి నుంచి చివరి వరకు కుంకుమ బొట్లు పెట్టి ఓం లక్ష్మీదేవిని తలుచుకుని నమస్కారం చేసుకుని ఓం గృహలక్ష్మీదేవ్యే నమః అందుకుని ఆ లక్ష్మీదేవి పేరు చెప్పి 3 చోట్ల పసుపు కుంకుమ అక్షంతలు వేసి 3 పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకా అవకాశం ఉంటే పౌర్ణమి తిథి నాడు కానీ శుక్రవారం నాడు కానీ కొంచెం ఆవు పాలు తీసుకోండి చిన్న గ్లాసులో, దాంట్లో కొద్దిగా నీళ్లు కలపండి. గడప మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పోసి శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపకి అంటే లోపల నుంచి బయటకు వస్తే ఎడం వైపు, వెళ్ళేటప్పుడు కుడివైపు ఒక రాగి చెంబు తీసుకుని ఆ చెంబుకి శుభ్రంగా కడిగి తోముకుని దానికి 3 చోట్ల కానీ 5 చోట్ల కానీ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు ఒక 3 పసుపు రంగు పువ్వులు కానీ 3 తెలుపు రంగు పువ్వులు కానీ వేయండి. మీ దగ్గర ఉంటే కొంచెం పచ్చ కర్పూరం కొద్దిగా వేయండి. అది పట్టుకొచ్చి ఇటు పక్కన పెట్టండి, అంటే గడపకి ఎడం వైపున పెట్టండి. అదేవిధంగా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా మీ దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు మీరు ఒక దీపారాధన వెలిగించి గడపకి ఇలా బయట నుంచి వస్తుంటే లోపల నుంచి వస్తుంటే కుడివైపు, ఇలా వెళ్తుంటే ఎడం వైపు ఉండేలాగా చిన్న ముగ్గు లాంటిది వేసి దాని మీద దీపారాధన పెట్టండి. ఇలాగ గడప దగ్గర ప్రతినిత్యం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా ఆడవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తల దువ్వుకోవడం అనేది చేయకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు తల దువ్వకూడదు. ఎందుకంటే మనం దువ్వేసి వదిలేస్తూ ఉంటాం. ఆ వెంట్రుకలు ఎక్కడ పడితే గడప మీద ఎక్కడ పడితే అక్కడ పడుతూ ఉంటాయి, దాన్ని తొక్కుతూ ఉంటాం. కాబట్టి పాపాలన్నీ తల వెంట్రుకలకు ఉంటాయంటారు. కాబట్టి ఆ పాపాలు కింద వేసి మళ్ళీ మనం తొక్కుకుంటూ ఉంటాం. కాబట్టి అలా చేయకండి. అదేవిధంగా బాగా ఉదయాన్నే చాలా మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ప్రదోషకాలం అసుర సంధ్య వేళ సూర్యాస్తమైన తర్వాత ఏడవడం కానీ ఇంట్లో గొడవలు పెట్టుకోవడం కానీ చెయ్యకూడదు. బాగా పూజ చేసే సమయంలో ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలి. అదేవిధంగా తులసి కోట దగ్గర కూడా ఉదయం సాయంత్రం శుభ్రం చేసుకుని ఒక ముగ్గు వేసి ఆ తులసి కోటకి ముందు రోజు పెట్టిన పువ్వులు, తులసి కోట దగ్గర పెట్టిన పువ్వులు తీసేయాలి. అందరూ అగరత్తులు వెలిగించి తులసి కోటలో గుచ్చేస్తూ ఉంటారు, అలా గుచ్చకూడదు. దానికి ఒక గ్లాసులో బియ్యం పోసి కానీ అదే అగరత్తులు స్టాండ్ లాంటిది పెట్టుకుని అలాగ తులసి కోటకు చూపించాక అగరత్తులు పక్కన పెట్టుకోవాలి. దీపం పెట్టాలి. అక్కడ చిన్న అరటిపండు బెల్లం ముక్క ఏదో ఒకటి నైవేద్యం పెట్టి దీపారాధన చేసి తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః ఓం తులసీదేవ్యే నమః అని నమస్కారం చేసుకుని కొద్దిగా ఒక చిన్న చెంబుడు నీళ్లు పోసి 3 పువ్వులు పెట్టి తులసి కోట దగ్గర నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు ఇటువంటి నియమాలు పాటించండి. ప్రతి నిత్యము కూడా ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాతే దేవుడి గదిలోకి వెళ్ళాలి. వెళ్ళి ఆ ముందు రోజు పూజ చేసినటువంటి పువ్వులు తీసేయడం, దీపం ఉదయం దీపం పెడితే సాయంత్రం మళ్ళీ ఆ దీపం కుంది తీసి శుభ్రంగా కడిగి దీపారాధన చేయాలి. దాంట్లో మిగిలిన నూనెతో మళ్ళీ నూనె పోయడం, పొద్దున ఒత్తులతో మళ్ళీ వెలిగించడం చేయకూడదు. ఏ పూటకు ఆ పూటే మీరు ఆ దీపారాధన కుందులు శుభ్రం చేసుకుని మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా నూనె పోసుకుని
ఒత్తులు వేసి దీపారాధన వెలిగించాలి. ఆ దీపారాధనకి పొద్దున్న సాయంత్రం ఎప్పటికప్పుడు గంధం కుంకుమ బొట్టు పెట్టి 2 అక్షంతలు వేసి 2 చోట్ల కూడా 2 దీపాలు పెట్టాలి. 2 దీపాల దగ్గర పువ్వులు పెట్టి నమస్కారం చేసుకుని ఓం దీపలక్ష్మీదేవ్యే నమః అని నమస్కారం చేసుకుని అక్కడ కూడా 2 చిప్స్ లాంటిది కానీ ఒక బెల్లం ముక్కో ఆ దీపలక్ష్మికి నమస్కారం చేయండి. ఈ విధంగా గడపకి పూజ చేసుకోవడం. గడప ఎప్పుడు కూడా పసుపు కుంకుమలతో ఉంటే లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. గడప దగ్గరే చెప్పులు, గడప దగ్గరే చెత్త, గడప దగ్గరే దుమ్ము ధూళి అంతా గడప దగ్గర ఇష్టం వచ్చినట్టు పోగొట్టేసా గడప మూల పోగొట్టేస్తారు. దరిద్ర దేవత అక్కడే ఉంటుంది జ్యేష్ఠాదేవి. కాబట్టి అటువంటివి చేయకూడదు. మనం ఎప్పుడూ ఉదయం సాయంత్రం 2 పూటలా ఇల్లు తుడుచుకోవడం, దీపారాధన చేసుకోవడం, గడప దగ్గర పూజ చేసుకోవడం అనేది చేయడం చాలా చెప్పదగినటువంటి సూచన. మహిళలందరూ కూడా ఇటువంటి పరిహారాలు పాటించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీ పూజ శుక్రవారం మంగళవారం ఆడవారింట్లో లక్ష్మీదేవికి పసుపు రంగు పువ్వులతో పూజ చేయండి. మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటించండి. గడప బాగుంటే మనం అందరం కూడా బాగుంటాం. గడప దగ్గర పూజ లక్ష్మీదేవికి పూజతో సమానం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.